ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రకటనతో పాటు బెంగళూరు క్రికెట్ ఫ్యాన్స్కు ఒక ఊహించని షాక్ తగిలింది. ఈసారి గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండగా అనూహ్యంగా వేదికను మార్చుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలోనే మే 31న ఫైనల్ జరగనుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్స్ హోమ్ గ్రౌండ్లోనే ఫైనల్ మ్యాచ్ జరగాలి. ఈ లెక్కన గత ఎడిషన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాబట్టి ఈసారి చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ స్థానిక అసోసియేషన్ అధికారుల నుంచి వచ్చిన కొన్ని అభ్యర్థనలు బీసీసీఐ నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రోటోకాల్స్కు అతీతంగా ఉండడంతో ఈ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని బీసీసీఐ ప్రకటనలో స్పష్టం చేసింది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా ఫైనల్ మ్యాచ్ నిర్వహించే గోల్డెన్ ఛాన్స్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియానికి దక్కింది. ఈసారి లాజిస్టిక్స్ నిర్వహణ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్లే ఆఫ్స్ మ్యాచ్లను 3 వేరువేరు వేదికల్లో నిర్వహించబోతున్నారు. 70 లీగ్ మ్యాచ్లు ముగిసిన తర్వాత మే 26న ధర్మశాలలోని అందమైన హెచ్పీసీఏ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఇక్కడ ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడతాయి. క్వాలిఫైయర్ 1 ముగిసిన మరుసటి రోజే అంటే మే 27న న్యూ చండీగఢ్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఇక్కడ తలపడతాయి. ఆ తర్వాత మే 29న క్వాలిఫైయర్ 2 పోరు కూడా ఇదే చండీగఢ్ వేదికగా జరగనుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ మే 31న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.